హలో గైస్, అందరికీ నమస్తే. మన రజనీకాంత్ గారిది జైలర్ 2 ఒక వీడియో అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఆ వీడియో ఏంటంటే రిలీజ్ డేట్ కోసం అయితే ఒక వీడియోతో అయితే మన ముందుకైతే వచ్చేసారు. ఆ వీడియో చూస్తూ దాంట్లో ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కిట్గా ఉందా లేదా అన్న దాని గురించి కూడా ఆ వీడియో చూస్తే అయితే మనం అయితే ఎవరైతే ఎక్కువ క్యాష్ చేశారో ఎవరు ఉన్నారో ఏంటన్న దాని గురించి కూడా అయితే మనం మాట్లాడుకుందాం. అది మాట్లాడుకో ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకో. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి కొంచెం ప్రయత్నించి, ఎందుకంటే మనకి మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రజనీకాంత్ గారి గురించి తెలిసిందాక ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మంచిగా హైలైట్గా ఉంటుంది. జైలర్ 1 చూసే ఉంటారు కదా, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఇది కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి మన నెల్సన్ గారు ఏం ప్లాన్ చేస్తారో తెలియదు కానీ, బట్ చూద్దాం ఎప్పుడు వస్తుందా ఏంటి అనే దాని గురించి వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ సో ఓపెన్ చేసుకుంటే మనం తెలుగులోనే చూస్తున్నాం, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ జైలర్ 2. సో ఓకేనా, క్లిక్ అయితే చేసేస్తున్నాం. నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఏంటి సన్ పిక్చర్స్ ఆ నవ్వుతాను చంపేశాడు అట్లున్నాడు. ఇదొక పెద్ద నెట్వర్క్. అబ్బో ఏం నెట్వర్క్ భయ్యా, నీకు తెలియదు, నీ జీవితమే నరకం వద్దు, చూసుకో. ఆహా నిజమా? అబ్బో ఎవరు ఇలాంతా మలయాళీసా ఇలాంతా? ఏ అనిరుద్ మ్యూజికల్ జిక్కుతారా బా? అనిరుద్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ టైటిల్ చూస్తే తెలిసిపోతుంది మనకి. బా ఒక్క నుంచోని ఆ పోస్ట్తో ఫ్యాన్స్ అందరికీ పిచ్చెక్కిస్తారు మన రజనీకాంత్ గారు. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై నెల్సన్, వరల్డ్ వైడ్ రిలీజ్ ఆన్ 15th October. ఓకేనా, సో ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం. మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఫస్ట్ అనిరుద్ అని గురించి మాట్లాడుకుందాం. మనం అనిరుద్ అన్న అసలు ఎలాగా ఒక్కొక్క మూవీకి ఎలాగ నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతావు భయ్యా? ఇది కూడా ట్రెండ్ అయిపోద్ది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో అంతా ఇదంతా ట్రెండ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, మీ ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తుంది నాకు తెలుసు. బట్ కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు నువ్వు చేంజ్ చేసి కొడుతున్నావు చూడు ప్రతి మూవీకి, దండం భయ్యా నీకైతే. లిటరలీ సూపర్. నువ్వు ఇచ్చే పర్ఫార్మెన్స్, నువ్వు చేసిన హార్డ్ వర్క్కి లిటరలీ హ్యాట్స్ ఆఫ్. ఓకే, అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉండాలి. ఎందుకంటే ఎవరైనా వీడియోస్ చేసుకుంటే వాళ్ళ వీడియోస్కి నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూస్ఫుల్ అవుతుంది. సూపర్. సో ఇంకా మన రజనీకాంత్ గురించి మాట్లాడుకుంటే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే భయ్య. ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్కి ఈ వయసులో కూడా ఇలాంటి మూవీస్ తీస్తున్నాడంటే ఆయనకి లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జైలర్ 1, ఈ జైలర్ 1 అయితే ఏదైతే ఉందో హైలైట్ ఎక్కిచ్చింది. ఫ్యాన్స్ అందరికి పిచ్చెక్కిచ్చారు ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో. అండ్ ఈ జైలర్ 2 విషయానికి వస్తే పెద్ద మాఫియానే ఉన్నట్టు అనిపిస్తుంది. మన నెల్సన్ గారు ప్లాన్ చేసింది లిటరల్లీ ఒక మలయాళం బ్యాచ్ మొత్తం పెట్టేశాడు మన ఎవరు నెల్సన్ గారు. లిటరలీ పిచ్చెక్కిచ్చేసాడు భయ్య. అలా ఉంది ఆ గ్లిమ్స్లో కూడా. ఒక రిలీజ్ డేట్ కోసమే ఇంతమంది క్యాష్ని చూపించాడంటే ఇంకా ముందు ముందు ట్రైలర్ వస్తే ఎలా ఉంటుందో ఏంటో మేము ఓకే వదిలేస్తున్నాను నేనైతే. ఓకేనా, సో ఇంకా హీరోయిన్ వాళ్ళ గురించి మన విషయాన్ని పక్కన పెడితే ఇంకా రిలీజ్ డేట్ October 15, 2026. సో ఇక్కడ October 15లో రాబోతుంది. ఇక్కడ ఓకే రజనీకాంత్ గారు అని అంటే పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఆల్రెడీ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు జైలర్ 2ది. అండ్ ఇప్పుడు 15th October అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ పడిపోయింది భయ్య. మన ధనుష్ గారు ఓ మూవీ అయితే రాబోతుంది. ఆ ఓ మూవీ October 16 రాబోతుంది. మరి ధనుష్ గారు ఏమన్నా పోస్ట్ పోన్ చేసుకుంటారా? మధ్యలో ఇది ఒక ట్విస్ట్ ఉంది భయ్య. లిటరలీ ఇది ఒక రిలీజ్ డేట్కి పిచ్చెక్కిపోద్ది డైరెక్టర్స్కి. ఎలాంటిగా ఏం చేయాలా ఏంటా అన్నది పిచ్చకపోతే పోస్ట్ పోన్ చేసుకోవాలా, రిలీజ్ చేసుకోవాలా. ఒకవేళ ప్రాఫిట్ రాకపోతే
వాళ్ళు మూవీ చేసిందంతా హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటారు. లిటరల్లీ ఈ రిలీజ్ డేట్స్కి మంచి ఫైటింగ్ అనేది జరుగుతుంది. మరి చూద్దాం ఎవరైనా బ్యాక్ స్టెప్ వేస్తారో. ఇక్కడ నాకు తెలిసి అంతా ఊహించుకొనే జైలర్ 2 ఆ అక్టోబర్ 15th అనేది వచ్చింది. మరి ఇక్కడ మన ధనుష్ గారు ఏమన్నా బ్యాక్ స్టెప్ వేయొచ్చా? మరి వెయిట్ చేయక తప్పదు. ఇంకా మనం డైరెక్టర్ నెల్సన్ ఈయన గురించి మాట్లాడుకోవాలంటే ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే జైలర్ 1 అలాంటి తీశారు, అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి ట్విస్ట్ మన పోలీస్ చేసుకున్న రజనీకాంత్ గారు. ఆయన పోలీస్ చేయడం, ఆయన వెనకాల అంతమంది బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉండడం, అబ్బో ట్విస్ట్లు అదిరిపోయినాయి. ఏమన్నా బాబా నెల్సన్ గారి డైరెక్టర్ అలా ఉంటుంది అనమాట. మరి దీంతో ఏమన్నా కంబ్యాక్ కాదు, ఒక బ్లాక్ బస్టర్ రన్ చేస్తారా అంటే రన్ చేసే ప్లాన్ ఉంది. బ్లాక్ బస్టరే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరు, రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు ఇంకొక మూవీ తీస్తున్నారు, సంథింగ్ దూరమో ధరమో ఏదో ఉంది మూవీ పేరు, అంతగా గుర్తులేదు. ఆ పోస్టర్స్ అవన్నీ చూసి అంతా మన ప్రదీప్ రంగనాథన్ అని చెప్పి అనుకున్నారు. బట్ ఏదైనా పర్ఫార్మ్ కానివ్వండి కానీ, బట్ ఇక్కడ ఏంటంటే రజనీకాంత్ గారు ఈ ఏజ్లో ఎలాంటి మూవీస్ చేయడం అనేది ఒక ఆయన డెడికేషన్కి, ఆయన హార్డ్ వర్క్ యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఆయన ఆయన స్టైలే వేరు భయ్య, ఆయన నడకే వేరు. ఆయన ఒక నడక నడిచాడంటే బ్లాక్ బస్టర్ మూవీ అక్కడ అయిపోయినట్టే. మరి అలా ఉంటుంది. మరి మన నెల్సన్ గారు అక్కడ ఉన్న మలయాళీస్తో ఏం ప్లాన్ చేశాడో, ఎంతమంది గ్యాంగ్ని పెట్టేసి మలయాళం గ్యాంగ్ని చూడాలి. థియేటర్స్ అక్టోబర్ 15th ఏమవుతుందో. మరి ఈ వీడియో రిలీజ్ డేట్ వీడియో అనౌన్స్మెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ని పైకి ఇచ్చేసుకోండి. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఎలాంటి ప్రోడక్ట్ లింక్స్ కావాలన్నా ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. కామెంట్ చేయండి, మీకు ఏ ప్రోడక్ట్ లింక్స్ కావాలో దాని మీద కామెంట్ చేస్తే నేను ఆ లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అలాగే మీకు నచ్చితే తీసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఒక వీడియో, అక్కడ ఒక వీడియో పెట్టేస్తా. అప్పటి వరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్, జై హింద్.